హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలిమెంటరీ బుక్ కీపింగ్ డిఏఓ టెస్ట్ పేపర్ కోడ్ 30 పార్ట్ 1 పేపర్ 1 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఈ ఎలిమెంటరీ బుక్ కీపింగ్లో ఎలిమెంటరీ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్లో ముఖ్యంగా కొన్ని బేసిక్ టర్మ్స్ మనకు అవగాహన ఉండాలి. అవి కొన్ని మనం ఇక్కడ విశ్లేషించుకుందాం. ఒకటి బుక్ కీపింగ్, డెటార్, క్రెడిటార్, క్యాపిటల్ అకౌంట్, గూడ్స్, అసెట్స్, ఈక్విటీ, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్, డ్రాయింగ్స్, లాసెస్, టర్నోవర్, వోచర్స్, నెట్ వర్త్, లయబిలిటీస్, క్యాపిటల్, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్, ఇంకా కొన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క రూల్స్ ఏవి? జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, సస్పెన్స్ అకౌంట్, సబ్సిడరీ బుక్స్, పెట్టి క్యాష్ బుక్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, జర్నల్ ప్రాపర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, పార్టీస్ of bill of exchange, the drawer, the drawee or the acceptor, the payee, promissory note, bills receivables, bills payables, insolvency, capital expenditure, revenue expenditure, opening stock, direct expenses, assets, fixed assets, current assets, tangible assets, fictitious assets, intangible assets, vesting assets, liquid assets, contingent assets, liabilities, fixed liabilities, long-term liabilities, current liabilities, contingent liabilities, closing stock, outstanding expenses, accrual income, bad debts or debits, interest on capital, consignor, consignment. సో ఈ విధంగా ఫైనాన్షియల్ అకౌంట్స్, ఈ విధంగా కొన్ని టర్మ్స్ ఈ ఎలిమెంటరీ బుక్ కీపింగ్లో దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి వెరిఫై చేస్తే ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయన్నమాట. కాబట్టి వీటి డెఫినేషన్స్ మీరు తెలుసుకోగలిగితే ఈ ఎంట్రీ సిస్టమ్ ఎలిమెంటరీ బుక్ కీపింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఇది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ రూల్స్ ఏవి? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏమి? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏమి? అకౌంట్స్ ఎన్ని రకాలు? అకౌంట్స్లో ఎన్ని రకాలు? పర్సనల్ అకౌంట్ అంటే ఏమి? రియల్ అకౌంట్ అంటే ఏమి? నామినల్ అకౌంట్ అంటే ఏమి? వీటి గురించి కూడా మనం చర్చిద్దాం. సో ఫస్ట్ అకౌంటింగ్ రూల్స్. ఎందుకు ఈ అకౌంట్స్? వీటిని మనము ఒక ప్రొసీజర్ ప్రకారము వ్రాయాల్సి ఉంటుంది. అకౌంటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? రిగార్డింగ్ అసెట్స్. సో వ్యాపారంలో కానీ
కుటుంబ ఖర్చుల నిమిత్తం కానీ ఆ సంవత్సరంలో మనకున్నటువంటి అసెట్స్, మనకున్నటువంటి ఖర్చులు, మనకు వచ్చేటువంటి ఆదాయాలు, ఎక్స్పెన్సెస్ అండ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి రిగార్డింగ్ అసెట్స్ మన యొక్క ఆస్తి విలువ పెరిగిందా, తగ్గిందా, డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా రిగార్డింగ్ లయబిలిటీస్, సో మనం చేసినటువంటి వ్యాపారంలో మనకు ప్రస్తుతము ఆ ఫైనాన్షియల్ ఇయర్లో టర్న్ ఓవర్ ఎంత జరిగింది, ఆ యొక్క బిజినెస్లో మనం ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా, లయబిలిటీస్ మనకు రావాల్సిన అప్పులు కానీ మనం కట్టాల్సిన అప్పులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో మన బిజినెస్ ఇంక్రీజింగ్ లయబిలిటీస్ ఆర్ డిక్రీజింగ్ లయబిలిటీస్ జరుగుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ లయబిలిటీస్ మీన్స్ బిజినెస్ తగ్గిపోతుంది, అప్పులు పెరిగినాయి అంటే బిజినెస్ తగ్గింది. అప్పులు డిక్రీజింగ్ లయబిలిటీస్, అప్పుడు ఆస్తి విలువ పెరుగుతుంది. ఈ యొక్క అప్పులు తగ్గితే ఆస్తి విలువ పెరుగుతుంది. సో నెక్స్ట్ రిగార్డింగ్ క్యాపిటల్, సో ఇది కూడా అంతే, క్యాపిటల్ పెంచుతూ ఉన్నాం, మరి క్యాపిటల్ ఒక్కోసారి మనము అనుకున్న దానికంటే ఓవరాల్గా ఈ లాస్ అండ్ గెయిన్స్లో చూసుకుంటే మనకు క్యాపిటల్స్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. అసెట్స్ వాల్యూ పెరగవచ్చు, అసెట్స్ వాల్యూ తగ్గొచ్చు. రిగార్డింగ్ ఎక్స్పెన్సెస్, ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఖర్చులేమి, వీటన్నింటిని కూడా మనము ఆ ఎక్స్పెన్సెస్ పెరిగినాయంటే సంస్థకు ఆదాయం తగ్గింది అని అర్థం. ఎక్స్పెన్సెస్ తక్కువైంది అంటే సంస్థ కొంత ప్లస్లో ఉందని అర్థం అన్నమాట. సో అంతేకాకుండా రిగార్డింగ్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్, ఇన్కమ్ అండ్ లాసెస్. సో ఈ ఇన్కమ్ అండ్ లాసెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ యొక్క అకౌంటింగ్ ప్రొసీజర్స్ కరెక్ట్గా మనం రాసుకున్నప్పుడు ఈ మనకు సంస్థకు ఇన్కమ్ వస్తుందా, లాస్ వస్తుందా అనేది కూడా తెలిసి పోతుంది. అంతేకాకుండా ఈ అకౌంటింగ్ సిస్టంలో 2 రకాల సిస్టమ్స్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. ఆ వరల్డ్ వైడ్గా నడుస్తున్నటువంటి సిస్టము ఒకటి ఫస్ట్ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్, ఒకటి డబుల్ ఎంట్రీ సిస్టంలో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో 99% డబుల్ ఎంట్రీ సిస్టము రన్ అవుతూ ఉంది. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మాత్రము కొన్ని చోట్ల మాత్రమే నడుస్తుంది అన్నమాట. రైల్వే బుకింగ్స్, ఆర్టీసీ బుకింగ్స్, అంటే అట్లా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే సింగిల్ ఆస్పెక్ట్తో ఉండేది సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఆస్పెక్ట్తో ఉండేది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నమాట. సో అంతేకాకుండా నెక్స్ట్ ఈ అకౌంట్స్ ఎన్ని రకాలు, అకౌంట్స్ ఎందుకు రాయాలని ముందు తెలుసుకున్నాము. రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇంకా అది డీటెయిల్గా చెప్పాల్సింది చెప్తాను. సో తర్వాత ఈ అకౌంట్స్ రాసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి లాభ నష్టాలు కూడా తెలుసుకున్నాం. రిగార్డింగ్ అసెట్స్, రిగార్డింగ్ లయబిలిటీస్, రిగార్డింగ్ క్యాపిటల్, రిగార్డింగ్ ఎక్స్పెన్సెస్, రిగార్డింగ్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్. ఇన్కమ్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈ అకౌంట్స్ మనం ఎంటైర్ వరల్డ్ వైడ్గా 3 అకౌంట్స్ రూపంలో
ఈ అకౌంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పర్సనల్ అకౌంట్స్, రెండవది వచ్చేసి రియల్ అకౌంట్స్, మూడవది వచ్చేసి నామినల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అంటే ఏమి? పర్సనల్ అకౌంట్ మీన్స్ ఇట్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్ ఆర్ ఫర్మ్ అకౌంట్. ఫర్మ్ అకౌంట్ కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇండివిజువల్గా రన్ చేసే అకౌంట్ను పర్సనల్ అకౌంట్ అని అంటారు. మరి రియల్ అకౌంట్ అంటే ఏమి? ప్రాపర్టీ ఎక్సెట్రా మిషనరీ అకౌంట్, ప్రాపర్టీ అకౌంటు, మిషనరీ అకౌంటు, వీటన్నింటిని కూడా రియల్ అకౌంట్ అంటాం. మరి నామినల్ అకౌంట్ అంటే ఏమి? మనకు వచ్చే ఇన్కము ఎక్స్పెన్సెస్, బిజినెస్లో వచ్చే ఇన్కము ఎక్స్పెన్సెస్ అన్నింటిని కూడా మనము దాన్ని నామినల్ అకౌంట్స్ కింద తీసుకుంటాం అన్నమాట. సో ఈ బేసిక్ టర్మ్స్ ప్లస్ బేసిక్గా ఉన్నటువంటి కొంత అవగాహన కోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇది మీకు ఒక 20-30% ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దీని తర్వాత మరింత లోతుగా ఒక్కొక్క విషయము అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ వీడియోలో అది నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.